अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रహ్మానిర్రహీం। ఈ పుస్తకం పేరు మీనాజుల్ అరబియా అండి. ఈరోజు మనం మీనాజుల్ అరబియాలో 11వ పాఠం చదువుదాం. దువా చదువుదామండి. రబ్బీ యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్. 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 ముందుగా శబ్దార్థాలు తెలుసుకుందామండి. అంటే ఏంటి? ఇది అలిఫ్ కాదండి, ఇది హంజా. అలిఫ్పై ఏదైనా సరే హర్కత్ అంటే ఫతహా కానీ కసరా కానీ దమ్మా కానీ వస్తే అది హంజాగా మారిపోతుంది. అలిఫ్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఖాళీగా ఉంటుంది, దాని మీద ఏది హరకత్ రాదు. ఇది అలిఫ్. అలిఫ్పై ఏదైనా ఫతహా వస్తే అది హంజాగా మారిపోతుంది. అలిఫ్ కింద ఏదైనా కసరా వస్తే అది హంజాగా మారిపోతుంది. అలిఫ్ పైన ఏదైనా దమ్మాగా వస్తే అది హంజాగా మారిపోతుంది. అలిఫ్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది. ఇది మన దేశంలో హంజా ఇలా వస్తుంది, కానీ బయట దేశాల వాళ్ళు చదవాలంటే పైన హంజా వేసి అలిఫ్ పైన హంజా వేసి ఫతహా వేసేస్తారు, అప్పుడు అవుతుంది. ఒకవేళ ఈ చదవాలంటే కింద అలిఫ్ కింద హంజా వేసి కసరా ఇచ్చేస్తారు, అప్పుడు ఇది ఈ అవుతుంది. ఒకవేళ ఊ చదవాలంటే అలిఫ్ పైన హంజా వేసి దమ్మ వేసేస్తారు, అప్పుడు అది ఊ అవుతుంది. అలిఫ్ కింద ఏదైనా సరే హర్కత్ వచ్చేస్తే అది హంజాగా మారిపోతుంది. హంజాగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. యా అంటే ఓ ఏ అంటే మనం పిలుస్తాం కదా, ఓ ఏ అని అరబీలో యా అంటారు. దీన్ని అంటే పిలిచే పదాన్ని హర్ఫే నిదా అంటారు. జిద్దన్ అంటే చాలా లేదా ఎక్కువ. చిత్రం రస్మున్ అంటే చిత్రం. జమీలున్ అంటే అందం. ఖఫసున్ అంటే పంజరం. బబ్గావు అంటే చిలుక. హాజా రస్మున్. హాజా అంటే ఇది. రస్మున్ అంటే చిత్రం, ఇది చిత్రం. హాజా మారిఫా యొక్క రకం అని తెలుసుకున్నాం. ఎప్పుడు కూడా మొదలు అనేది మారిఫాలో వస్తుంది, కాబట్టి హాజా కూడా మారిఫా యొక్క రకం. ఇది మొదలు. రస్మున్ హాజా యొక్క సమాధానం. హాజా రస్మున్ ఇది చిత్రము. రస్మున్ నకీరాలో ఉంది, సమాధానం ఎప్పుడు కూడా నకీరాలో వస్తుంది. హాజా రస్మున్ ఇది చిత్రము. హాజల్ రస్ము. ఇప్పుడు హాజా ఒక మారిఫా, రస్మున్ మరొక మారిఫా. ఈ రెండు మారిఫాలు కలిపి హాజల్ రస్ము వేరే పదం వైపుకు సైగ చేస్తున్నాయి. జమీలున్ జిద్దన్. జమీలున్ అంటే అందమైన, అందం. జిద్దన్ అంటే ఎక్కువ. హాజల్ రస్ము జమీలున్ జిద్దన్ అందంగా ఉంది, చాలా. అరబీలో చాలా అనే పదం చాలా వరకు చివరిలోనే వాడారు. ఎందుకంటే ఆ యొక్క భాష పండితులు ఏ విధంగా అయితే దాన్ని వాడారో ఆ విధంగానే మనం వాడాలి. కొన్ని పదాలు కొన్ని భాషల్లో ఇటు అటు అవుతూ ఉంటాయి. అంటే కొన్ని పదాలు ముందు వస్తాయి, కొన్ని పదాలు చివరిలో వస్తాయి. కాబట్టి ఏ భాష అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ భాష యొక్క పండితులు దాన్ని ఎలా వాడారో మనం కూడా దాన్నే వాడాలి. అరబీలో జిద్దన్ అనే పదం చివరిలో వచ్చింది, కాబట్టి మనం కూడా చివరిలోనే వాడదాం. అంటే ఒక పదం ముగించేటప్పుడు, ఒక వాక్యం ముగించే చివరిలో వస్తుంది, కాబట్టి మనం కూడా అలాగే వాడదాం. హాజల్ రస్ము జమీలున్ జిద్దన్. ఈ చిత్రం అందంగా ఉంది, చాలా. ఒకవేళ మనం దీన్ని తారుమారు చేస్తే మనకి తెలుగులో అంటే ఈ పదాన్ని ముందు ఈ పదాన్ని వెనక చేస్తే మనకి తెలుగులో ఎలాగైతే మనం వాడుతున్నామో అలా వస్తుంది. హాజల్ రస్ము జిద్దన్ జమీలున్ అంటే జిద్దన్ చాలా, జమీలున్ అందంగా ఉంది. కానీ మనం హాజల్ రస్ము జమీలున్ అందం అనువాదం చేసేటప్పుడు అయితే మటుకు మన తెలుగులో ఎలా అయితే చేయగలుగుతామో అలాగే చేద్దాం. హాజల్ రస్ము జమీలున్ అందంగా ఉంది, చాలా. ఈ చిత్రం చాలా అందంగా ఉంది. మాఫిర్ రస్మి ఇక్కడ మా అంటే ఏంటి, ఫీ అంటే లో, రస్మి
ఇది అసలు రస్ము రావాలి, ఇది దమ్మ రావాలి. ఫీ హర్ఫే జార్ వచ్చింది కాబట్టి రస్మి అంటే రస్ముకు కింద కసరా ఇచ్చింది, చివరి అక్షరానికి కసరా ఇచ్చింది. ఫీ హర్ఫే జార్ రస్మి మజ్రూర్. మాఫిర్ రస్మి ఏంటి ఆ చిత్రంలో ఏముంది? యా అజీజ్, యా అంటే ఓ అజీజ్, అజీజ్ అనేది పేరు. ఆ చిత్రంలో ఏముంది? ఫీ రస్మి, ఫీ అంటే లో, రస్మి అంటే చిత్రంలో. ఖఫసున్, ఖఫసున్ అంటే పంజరం, ఖఫసున్ అంటే పంజరం. ఫీ రస్మి ఖఫసున్, ఫీ అంటే లో, రస్మి అంటే రస్ము రావాలి ఇక్కడ, కానీ ఫీ రావడంతో రస్మీగా మారిపోయింది. ఫీ రస్మి, ఫీ జార్, రస్మి మజ్రూర్, ఖఫసున్ దాని యొక్క సమాధానం. ఫీ రస్మి ఖఫసున్, చిత్రంలో పంజరం ఉంది. ఫీ రస్మి ఖఫసున్, చిత్రంలో పంజరం ఉంది. మాఫిల్ ఖఫసు, మా అంటే మాఫిల్ ఖఫసు, మా అంటే ఏంటి? ఫీ అంటే లో ఖఫసి. మా అంటే ఏంటి? ఫీ అంటే లో ఖఫసి. మా అంటే ఏంటి? ఫీ అంటే లో, ఫీ హర్ఫే జార్, ఖఫసి అంటే మజ్రూర్. ఇది మజ్రూర్లో ఉంది కాబట్టి కసరా వచ్చింది దీనికి. చిత్రంలో ఏముంది? ఫీ ఖఫసి, ఫీ ఖఫసి, ఫీ అంటే లో, ఖఫసి అంటే ఖఫసి అంటే పంజరంలో. ఫీ ఖఫసి పంజరంలో. తాయిరున్, తాయిరున్ అంటే పక్షి ఉంది. ఫీ హర్ఫే జార్, ఖఫసి మజ్రూర్, తాయిరున్ పక్షి. ఫీ ఖఫసి తాయిరున్, పంజరంలో పక్షి ఉంది. ఆ జాలిక తాయిరు బబ్గావు, ఏంటి ఆ పక్షి? ఏంటి? జాలిక తాయిరు ఆ పక్షి, బబ్గావు ఆ పక్షి చిలుకన. ఆ అంటే ఏంటి? జాలిక అది, తాయిరున్ జాలిక తాయిరు ఆ పక్షి, బబ్గావు చిలుకన. నామ్ అవును, జాలిక తాయిరు బబ్గావు. నామ్ అవును, జాలిక తాయిరు ఆ పక్షి, బబ్గావు చిలుక. కైఫ జాలిక తాయిరు, కైఫ జాలిక తాయిరు, కైఫ అంటే ఎలా, జాలిక తాయిరు ఆ పక్షి ఎలా ఉంది. హువ జమీలున్ జిద్దన్, హువ అది, హువ అంటే అది, జమీలున్ అంటే అందంగా ఉంది, జిద్దన్ చాలా. హువ జిద్దన్ జమీలున్, అది చాలా అందంగా ఉంది. ఒకవేళ మనం తెలుగు దాన్ని బట్టి మనం చెప్పాలనుకుంటే హువ జిద్దన్ జమీలున్, కానీ అరబులో ఇలాగా చెప్పారు దీన్ని, హువ జమీలున్ జిద్దన్, అది చాలా అందంగా ఉంది. లిమన్ హాజల్ ఖఫసి, లిమన్ అంటే ఎవరిది? హాజల్ ఖఫసి ఈ పంజరం ఎవరిది? లిమన్ ఎవరిది? హాజల్ ఖఫసి ఎవరిది? ఖఫసి ఈ పంజరం ఎవరిది? హాజల్ ఖఫసు లి ఫరీది, హాజల్ ఖఫసు ఈ పంజరం, లి ఫరీది ఫరీద్ది. లీ అంటే కొరకు, కోసం, ది అనే అర్థాలు వస్తాయి కాబట్టి హాజల్ ఖఫసు ఫరీద్, హాజల్ ఖఫసు లి ఫరీది ఫరీద్ది. అస్ఈలతున్ ప్రశ్నలు. కైఫ జాలిక, కైఫ జాలిక రస్మి, కైఫ జాలిక రస్ము, కైఫ అంటే ఎలా, జాలిక అంటే అది, రస్ము అంటే చిత్రం. కైఫ జాలిక రస్ము, కైఫ ఎలా, అది, జాలిక రస్మున్. ఆ చిత్రం ఎలా ఉంది? ఆ చిత్రం జాలిక రస్ము, ఆ చిత్రం కైఫ ఎలా ఉంది. అయిన తాయిరు, అయిన తాయిరు, అయిన అంటే ఎక్కడ, తాయిరు అంటే పక్షి. అయిన తాయిరు, అయిన తాయిరు ఆ పక్షి, అయిన అంటే ఎక్కడ, తాయిరు అంటే పక్షి. అయిన తాయిరు ఆ పక్షి ఎక్కడుంది? అత్తాయిరు ఫిల్ ఖఫసి, అత్తాయిరు పక్షి, ఫీ అంటే లో, ఖఫసి అంటే పంజరంలో ఉంది, ఆ పక్షి పంజరంలో ఉంది. హువ లి ఫరీది, మరియు ఆ అంటే ఏంటి? హువ అది, లి ఫరీది అది, ఫరీద్దా అది, ఫరీద్దా. దానికి నామ్ హువ లి ఫరీది అది ఫరీద్ది. ఆ హువ అస్వదు, ఆ అంటే ఏంటి?
హువా అంటే అది. అస్వదు, అస్వదు అంటే నలుపు. ఆ అంటే ఏంటి? హువా. అస్వదు అది నల్లగా ఉందా? దాని సమాధానం లా, కాదు. హువా జమీలున్, హువా అది. ఆ ఏంటి? హువా అది. జమీలున్ అందంగా ఉందా? ఆ అంటే ఏంటి? హువా అంటే అది. జమీలున్ అందంగా ఉందా? దానికి సమాధానం నామ్, హువా జమీలున్ అది అందంగా ఉంది. ఆ హువా బబ్గావు, ఆ అంటే ఏంటి? హువా అంటే అది. బబ్గావు అంటే చిలుకన. దానికి నామ్, హువా బబ్గావు. నామ్ అంటే అవును, హువా అంటే అది, బబ్గావు అంటే చిలుక. అవును అది చిలుక. ఆ జాలిక, ఆ జాలిక, జాలికల్ ఖఫజ్, ఆ జాలికల్ ఖఫజు, ఆ అంటే ఏంటి? అది, అది ఖఫసు, ఆ పింజరం. కబీరున్ పెద్దదా? ఆ జాలికల్ ఖఫసు కబీరున్, ఆ అంటే ఏంటి? జాలికల్ ఖఫసు ఆ పంజరం. కబీరున్ ఏంటి? ఆ పంజరం పెద్దదా అంటే దాని సమాధానం నామ్ జాలికల్ ఖఫసు కబీరున్. హు జాలికల్ ఖఫసు ఆ పంజరం పెద్దది, లేదా హువ హువ హువల్ ఖఫసు కబీరున్ ఆ పింజరం పెద్దది. ఆ జాలికల్ దర్సు సాబున్, ఆ అంటే ఏంటి? ఆ హాజర్ దర్సు సాబున్, ఆ అంటే ఏంటి? హాజర్ దర్సు సాబున్, ఆ అంటే ఏంటి? హాజర్ దర్సు ఈ పాఠము. సాబున్ అంటే సులువుగా ఉందా? సాబున్, సాబున్, సాబున్ అంటే కష్టం. సహలున్ అంటే సులువు. ఆ హాజర్ దర్సు, ఆ ఏంటి? ఈ పాఠము. సాబున్ కష్టంగా ఉందా? దానికి సమాధానం అవును అంటే నామ్ అని చెప్పచ్చు, లేదా లా, లా సాబున్ కష్టం కాదు, కష్టం కాదు అని చెప్పచ్చు. అనువాదం చేయండి అనేసి కొన్ని తెలుగులో ఇచ్చారు, వాటిని మనం అరబీలో అనువాదం చేద్దాం. ఈ పుస్తకం ఎవరిది? ఈ పుస్తకం యొక్క అరబీ హాజల్ కితాబు. ఎవరిది యొక్క అరబీ? లిమన్. లిమన్ అంటే ఎవరిది? లిమన్ హాజల్ కితాబు ఈ పుస్తకం ఎవరిది? చిలుక ఎవరిది? లిమనిల్ బబ్గాయి. లిమనిల్ ఇక్కడ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. లిమన్ వచ్చింది, దాని తర్వాత అల్ వచ్చింది. లిమన్ ఏంటంటే సాకిన్లో ఉంది. నూను చివరి పదం ఉంది కదా, అది సాకిన్లో ఉంది. నూనె ఎప్పుడైతే నూను అది లిమన్కున్న నూను ఎప్పుడైతే సాకిన్గా ఉంటుందో దాని తర్వాత ఇంకొక సాకిన్ వస్తే దాన్ని ఇలా చదువుతారు. అసలు ఇలా ఉంది, ఇలా ఉంది, అసలు ఇది ఇలా ఉంది. నేను ఈ ఫండ్లో ఇలా రాశాను, నేను ఇలా రాశాను, నేను ఇది నేను ఇలా రాశాను. లిమన్ అంటే ఎవరిది? లిమన్ ఎవరిది, ఎవరిది అని అర్థం వస్తుంది. కానీ లిమన్ ఇది సాకిన్లో ఉంది. లిమన్లో చివరి అక్షరం ఇది సాకిన్లో ఉంది. లిమన్లో చివరి అక్షరం ఇది సాకిన్లో ఉంది. దాని తర్వాత అల్ కూడా సాకిన్లో ఉంది. అల్ కూడా సాకిన్లో ఉంది. ఇది కూడా సాకిన్లో ఉంది. రెండు సాకిన్లు ఒకేసారి కలిస్తే దాన్ని ఏంటంటే దాన్ని మనం చదవలేం. లిమన్ ఇది చివరిది లిమన్, ఇది ఇలా ఉంది. ఇది దీన్ని మనం ఏంటంటే చదవలేం. ఈ యొక్క అక్షరాలని మనం ఏంటంటే చదవడం కష్టం. దాని గురించే
ఏం చేశారంటే ఇది ఇక్కడ లిమనిల్ లిమనిల్ ఇలా చదివారు. దీనికి సుకూన్ ఉన్నదాన్ని సాకిన్ ఉన్నదాన్ని తీసేశారు. దీన్ని తీసేసి చివరి దానికి చివరి అంటే ముందు పదం యొక్క చివరి అక్షరాన్ని కసరా ఇచ్చారు. లిమనిల్ లిమనిల్ బగావు లిమనిల్ బగావు చిలుక ఎవరిది. దానికి సమాధానం మనం చిలుక ఎవరిది లిమనిల్ బగావు చిలుక ఎవరిది అల్ బగావు లి ఫరీది చిలుక ఫరీద్ది అని సమాధానం చెప్పచ్చు. ఆ పంజరం ఎవరిది ఆ పంజరం యొక్క అరబీ జాలికల్ ఖఫసు ఎవరిది యొక్క అరబీ లిమన్ లిమన్ హాజల్ ఖఫసు ఆ పంజరం ఎవరిది. ఈ చిత్రం ఎలా ఉంది ఈ చిత్రం ఎలా ఉంది అనే దానికి కైఫా అంటే ఎలా, చిత్రం అనే దానికి రస్మున్, ఎలా ఉంది ఎలా ఉంది అంటే కైఫా కైఫా అంటే ఎలా. ఈ చిత్రం ఎలా ఉంది హాజర్ రస్ము కైఫా హాజర్ రస్ము కైఫా హాజర్ రస్ము ఈ చిత్రం ఎలా ఉంది. దానికి సమాధానం హాజర్ రస్ము కబీరున్ అంటే ఈ చిత్రం పెద్దదిగా ఉంది. హాజర్ రస్ము జమీలున్ అందంగా ఉంది. జిద్దన్ ఎక్కువ. హాజర్ రస్ము జమీలున్ జిద్దం ఈ చిత్రం చాలా అందంగా ఉంది లేదా ఈ చిత్రం పెద్దదిగా ఉంది చాలా పెద్దదిగా ఉంది. హాజర్ రస్ము కబీరున్ జిద్దన్ ఈ చిత్రం చాలా పెద్దదిగా ఉంది. ఏంటి ఆ ఇల్లు అందంగా ఉందా ఏంటి అనే దానికి హల్ అని ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ఈ పాఠంలో మనకు ఒక ప్రశ్నించే పదం హంజాను మనకు పరిచయం చేశారు. హంజా అంటే ఆ అంటే ఏంటి ఏంటి ఆ ఇల్లు జాలికల్ బైతు జమీలున్ ఆ జాలికల్ బైతు జమీలున్ ఏంటి ఆ ఇల్లు అందంగా ఉందా. దానికి సమాధానం నామ్ జాలికల్ బైతు జమీలున్ జాలికల్ బైతు జమీలున్ ఆ ఇల్లు అందంగా ఉంది. ఈ ఎలుక చాలా సన్నగా ఉంది. ఈ ఎలుక చాలా లావుగా ఉంది. ఈ ఎలుక యొక్క అరబీ జాలికల్ ఫారు చాలా యొక్క అరబీ జిద్దన్ లావు యొక్క అరబీ సమీనున్ అంటే లావు. జాలికల్ ఫారు సమీనున్ జిద్దన్ ఈ ఎలుక చాలా లావుగా ఉంది. ఆ పిల్లి చాలా సన్నగా ఉంది. ఆ పిల్లి యొక్క అరబీ జాలికల్ కిత్తు చాలా యొక్క అరబీ జిద్దన్ సన్నగా ఉంది యొక్క అరబీ హజీలున్. ఆ పిల్లి జాలికల్ కిత్తు సమీనున్ జాలికల్ కిత్తు హజీలున్ అంటే సన్నం. సమీనున్ అంటే లావు. హజీలున్ సన్నంగా ఉంది. చాలా జిద్దన్ జాలికల్ కిత్తు ఆ పిల్లి చాలా జిద్దన్ హజీలున్ సన్నగా ఉంది. ఆ బాలుడు నల్లగా ఉన్నాడు. జాలికల్ వలదు అస్వదు ఆ బాలుడు నల్లగా ఉన్నాడు. ఈ వ్యక్తి తెల్లగా ఉన్నాడు. హాజల్ రజులు అబ్యజు హాజా అంటే హాజల్ రజులు అంటే ఈ వ్యక్తి, అబ్యజు అంటే తెల్లగా ఉన్నాడు. ఇస్లాం ధర్మం ఇస్లామున్ దీనున్ ఇస్లాం అంటే ఇస్లాం, దీనున్ అంటే ధర్మము. ఈ ధర్మం చాలా సులువు. హాజద్దీను సహలున్ జిద్దన్ హాజద్దీను ఈ ధర్మం చాలా జిద్దన్ సులువు. సహలున్ ఈ ధర్మము చాలా సులువు. హాజద్దీను సహలున్ జిద్దన్ ఈ ధర్మం చాలా సులువుగా ఉంది, కష్టమైంది కాదు. లా అంటే కాదు, సాబున్ అంటే కష్టం. ఏంటి ఈ పుస్తకం ఖురానా. హాజల్ కితాబు ఖురాను అంటే ఏంటి,
హాజల్ కితాబు అంటే హాజల్ కితాబు అంటే పుస్తకం, ఖురానున్ అంటే ఖురానా. ఆ హాజల్ కితాబు ఖురానున్ ఏంటి ఈ పుస్తకం ఖురానా. నామ్ అవును ఈ పుస్తకం, హాజల్ కితాబు ఖురానున్ నామ్ అవును, హాజల్ కితాబు ఖురానున్ అవును ఇది పుస్తకం, ఈ పుస్తకం ఖురాన్. మరియు అది పవిత్రమైనది, మరియు అంటే హువా అది మరియు అంటే వా అది మరియు అంటే వా మరియు అంటే వా అది హువా, అది ఒక అరబీ హువా అని చెప్పచ్చు. జాలిక ముబారకున్ అవును ఈ పుస్తకం ఖురాన్, మరియు వా అది హువా పవిత్రమైనది, ముబారకున్ వా అంటే మరియు, అది అంటే హువా కానీ జాలిక కానీ, జాలిక ముబారకున్ అది పవిత్రమైనది. ఓ ఫరీద్ ఈ పాఠం ఎలా ఉంది, ఈ పాఠం ఎలా ఉంది. కైఫా అంటే ఎలా. ఓ ఫరీద్ యొక్క అరబీ యా ఫరీద్, ఈ పాఠం యొక్క అరబీ జాలికద్ దర్సు, ఈ పాఠం యొక్క అరబీ హాజద్ దర్సు. ఓ ఫరీద్ ఈ పాఠం ఎలా ఉంది, ఈ పాఠం ఎలా ఉంది. ఓ యొక్క అరబీ యా, ఫరీద్ అంటే ఫరీద్, ఈ పాఠం హాజద్ దర్సు ఎలా ఉంది, కైఫ ఎలా ఉంది. కైఫద్ దర్సు యా ఫరీద్, కైఫద్ దర్సు యా ఫరీద్ ఈ పాఠం ఎలా ఉంది, ఈ పాఠం సులువుగా ఉంది. హాజద్ దర్సు సహిలున్ అంటే సులువు, హాజద్ దర్సు ఈ పాఠం సహిలున్ సులువుగా ఉంది, కష్టంగా లేదు. లా సాబున్, లా అంటే కాదు లేదు, కష్టం అంటే సాబున్. మిత్రులారా మీరు దీన్ని ఒక పుస్తకంలో రాసుకోండి. ఇన్షాల్లా వచ్చే పాఠంలో కలుద్దాం. అల్లా తాలాతో దువా చేస్తూ ఉండండి. ఓ అల్లా మాకు మేలైన విద్య, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా, ఓ అల్లా మాకు మేలైన విద్యను ప్రసాదించు, లాభకరమైన విద్యను ప్రసాదించు. రబ్బి జిదిని ఇల్మా, ఓ అల్లా మాకు మరింత జ్ఞానాన్ని మరింత విద్యను ప్రసాదించమని. ఇన్షాల్లా వచ్చే పాఠంలో మళ్ళీ కలుద్దాం.